నటరాజ్ భట్ గారు అబ్బోయ్ చెప్తే చాలా ఉంటాయి. మనం మాట్లాడుకోవడం ఎందుకు, ఆయన్ని అడిగేద్దాం. నటరాజ్ గారు, ఫస్ట్ మీ గురించి మీరే చెప్పండి. ఏ విషయమైన టాపిక్ యూ టేక్, ఫోటోగ్రఫీ కానివ్వండి, మేకప్ కానివ్వండి, కాస్ట్యూమ్ కానీ, డాన్స్ కానీ, కానీ ఎంతోమంది అమ్మాయిలు హీరో హీరోయిన్స్ స్టిల్ టుడే అనుకుంటా TV9లో న్యూస్ రీడర్స్, ఇంక్లూడింగ్ సుమా పోర్ట్ఫోలియో కూడా నేనే చేశాను. తెలుగులో కే బాలచందర్ రాయించి సార్కి నేర్పించింది నేను. ఆజానుభావుడు ఎన్టీ రామారావు గారు చూడగానే డైలాగ్స్ అని మర్చిపోయాను నేను. నా కూర్చున్న తర్వాత నాకు టీ, ఒక సమోసా ఇచ్చాక తిని, ఆ వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. ఇంకో షూట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మేకప్ నేనే చేశాను. ఈ మధ్యన బస్సులో తిరుగుతున్నారు, నన్ను ఎవరు గుర్తుపట్టరయ్యా, వాళ్ళే నన్ను గుర్తుపట్టింది, నువ్వెట్లా గుర్తుపడతావయ్యా అని. ఏదో 4-5 ఉన్నాయి. అవి నడుచుకుంటూ బస్ స్టాండ్కి రావడం చూసి చాలా, అంటే స్టిల్ టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అన్న. తలుచుకుంటే మీరు చెప్తుంటేనే అంటే గుర్తుపట్టాలి అన్నంతగా మారిపోయిందా? మీరు అసలు గుర్తుపట్టలేదు ఆవిడ. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ పుచ్చ రామకృష్ణ. నార్మల్గా అండి, బంగారం, వెండి, రత్నం, వజ్రం, వైఢూర్యం ఇవన్నీ ఒకే దానిలో ఉండవు, ఒకటిగా కలిసిపోయి ఉండవు, విడివిడిగా ఉంటాయి. కానీ ఈరోజు మన ముందుకు వస్తున్న ఒక గెస్ట్ దగ్గర మాత్రం ఇవన్నీ కలిసే ఉన్నాయి. బంగారం లాంటి వ్యక్తిత్వం, వెండి వెన్నెల లాంటి చక్కటి నవ్వు, సంస్కారం, శాంతం, రత్నం లాంటి టాలెంట్, వజ్రం లాంటి సంకల్పం, ముత్యం లాంటి స్వచ్ఛమైనటువంటి టెక్నిక్, ఇలాంటివన్నీ పోగేసినటువంటి వ్యక్తి. ఏం నమ్మకం లేదా? ఆ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేస్తాను, మీరే నమ్ముతారు. వెల్కమ్ నటరాజ్ భట్ గారు, స్వాగతం. చాలా కాలం అయిపోయింది. ఈ నటరాజ్ భట్ గారు మేకప్ మ్యాన్, రచయిత, దర్శకుడు, నిర్మాత. అబ్బోయ్ చెప్తే చాలా ఉంటాయి. మనం మాట్లాడుకోవడం ఎందుకు, ఆయన్ని అడిగేద్దాం. నటరాజ్ గారు, ఫస్ట్ మీ గురించి మీరే చెప్పండి. నేనే చెప్పాలా? నేను మా చిన్నతనం నుంచి మా నాన్నగారి దగ్గరే డాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్చుకున్నాను. మా ఫాదర్ డాక్టర్ సి గోపాలరాజ్ భట్, ఈజ్ ఫ్రమ్ జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బాంబే. ఆయన మన ఇండియాలో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఇండియాలో జరుగుతుంటాయో, ఫ్రమ్ ది బిగినింగ్ సర్వపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి మా నాన్నగారు ఇందిరాగాంధీ వరకు రెగ్యులర్గా 26 జనవరికి ప్రోగ్రామ్స్ వెళుతూ ఉండేవాడిని. ట్రూప్ ద్వారా వెళ్ళేవాడిని. నేను కూడా మా నాన్నగారితోనే నేను డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్చుకున్నాను నేను ఆయనతో పాటు. వెరీ గుడ్. నేర్చుకుంటూ 1975లో నేను మెడ్రాస్లో ఇంటర్వ్యూ వచ్చింది, దూరదర్శన్ ఇంటర్వ్యూ వస్తే, మనకేం వస్తుంది, మద్రాసు వాళ్ళు మననేం సెలెక్ట్ చేస్తారు, అక్కడ ఆజానుభావులు అంతమంది ఉన్న తర్వాత నేను ఎక్కడ పనికి వస్తాను, సరే ఒకసారి వెళ్ళొద్దాం అని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చేసరికి అదే రోజు సాయంత్రం మాకు తెలిసిన ఒక సౌండ్ రికార్డిస్ట్, రావయ్య నిన్ను భరణి స్టూడియో తీసుకెళ్తాను నిన్ను. అక్కడే భరణి స్టూడియోలో పీతాంబరం గారని టాప్ మేకప్ ఆర్టిస్ట్ అన్నట్టు, అందరికీ పెద్ద పెద్ద టాప్ వాళ్లకు మేకప్ చేసే అతను. ఆయనే నాకు ఇంటర్వ్యూకి వచ్చాడు. సాయంత్రం, పొద్దునేమో ఇంటర్వ్యూ అయింది, సాయంత్రం పూట రాగానే వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకురా అన్నాడు. పీతాంబరం గారు అంటే మన పి వాసు గారి ఫాదర్. ఎన్టీ రామారావు గారికి పర్సనల్. కరెక్ట్. వండర్ఫుల్. వెళ్ళి స్వీట్ తీసుకురా అన్నాడు. అరే నేనేది సార్ అంటే, లేదు తీసుకురాండి, భానుమతి గారికి అందరికి ఇచ్చాను, పెద్దవాళ్ళందరికి ఇచ్చే, సెలెక్టెడ్ అన్నాడు. అదే రోజు అమ్మ బాబోయ్ అంతమంది 22 మంది వచ్చారు, దాంట్లో సెలెక్టెడ్ అయ్యాననేసి దెన్ ఐ హావ్ జాయిన్డ్ ఇన్ మెడ్రాస్. తమిళ్
రాదు, ఏం చేయాలి నాకు అర్థం కాదు, నేను ఒక్కడినే. మళ్ళీ నాతో పాటు ఏం చేశారంటే ఒక అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయి అడయార్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. ఆవిడకు మేకప్ రాదు, డిప్లొమా అయిన మేకప్. నేను చచ్చాను చూడు, డే నైట్ నేను మేకప్ ప్రాక్టీస్ చేయడం, మెటీరియల్ కొనడం, ప్రతి రికార్డింగ్స్లో కూడా నేనే పాల్గొనేవాడిని. వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, నో నో నో, షీఈస్ ఫ్రమ్ తమిళనాడు, యూ హ్యావ్ టు గివ్ ఎ రెస్పెక్ట్ అండ్ యూ హ్యావ్ టు షో హర్ హౌ టు డూ ఎ మేకప్, యూ హ్యావ్ టు షో అన్నారు. ఒరే బాబాయ్, ఆవిడకి ట్రైనింగ్ ఇవ్వడం, అట్లా 5 ఏళ్ళు నాకు మద్రాసులో గడిచింది. ఐ మెట్ సో మెనీ ఎంఎస్ సుబ్బలక్ష్మి కానివ్వండి, ఎస్ బాలచందర్ కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, రజనీకాంత్ కానివ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ నేను కలిశానండి. పద్మా సుబ్రహ్మణ్యం, కళాక్షేత్ర వాళ్ళను, డాన్స్, మ్యూజిక్, ప్రతి ఇళయరాజా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పర్సనల్గా కలిశాను. ఎంఎస్ విశ్వనాథన్ గారిని, అందరితో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ స్టేయింగ్ ఇన్ మెడ్రాస్. అక్కడ ఏవో వేరే సంఘటనలు కొన్ని జరిగాయి అన్నట్టు చూచాయిగా విన్నాను, నాకు సరిగా తెలీదు. నేను చెప్తాను దాని గురించి, ఆ విషయమే మీకు చెప్తాను. ఏంటంటే నేను 13A బస్సు టీ నగర్ నుంచి ట్రిప్లికేన్ వచ్చేది. ట్రిప్లికేన్కి దగ్గరనే మా దూరదర్శన్. అయితే నేను నడుచుకుంటూ వస్తున్నాను, నా ముందు ఒక లేడీ నడుచుకుంటూ ఆవిడ వస్తుంది. వచ్చేసి మేకప్ రూమ్కి వచ్చేసింది, కూర్చుంది ఆవిడ. కూర్చున్న తర్వాత నేను సాధారణంగా ఇన్ జనరల్గా ఉండేవాడిని, నేను మేకప్ చేసేసాను ఆవిడకు. మేకప్ చేసిన తర్వాత భాస్కర్ అని తెలుగు ప్రొడ్యూసర్ ఉండేవాడు, టెక్స్ అంటారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. అతను వచ్చేసి మేకప్ అయిపోయిందంటే వెళ్ళిపోయింది సార్ స్టూడియోకి. ఎంత వచ్చాక మళ్ళీ రికార్డింగ్ అయిపోయి వచ్చాక ఆవిడ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నన్ను బయటికి పిలిచాడు. వచ్చింది ఎవరు గుర్తుపట్టలేదా అంటే, నేను గుర్తుపట్టలేదు సార్ అంటే, సావిత్రయ్య మేడం, ఆర్టిస్ట్ సావిత్రయ్య అని చెప్పారు. బాబా వెళ్ళేసి, నమస్కారం మేడం, ఐఎమ్ వెరీ సారీ, నాకు గుర్తుపట్టలేదు అంటే, ఒక వర్డ్ అనేది నేను మర్చిపోలేదు, ఒక వర్డ్ అనేది, నేను ఈ మధ్యన బస్సులో తిరుగుతున్నారు, నన్ను ఎవరు గుర్తుపట్టరయ్యా, వాళ్ళే నన్ను గుర్తుపట్టింది, నువ్వెట్లా గుర్తుపడతావయ్యా అంటే నేను ఎంతో బాధపడిపోయాను. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్టు బస్సులో రావడం ఏంటి, ఆవిడ చూస్తే జస్ట్ షీ వాస్ క్యారింగ్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్, వాటరు, ఏదో 4-5 ఉన్నాయి. ఆవిడ నడుచుకుంటూ బస్ స్టాండ్కి రావడం చూసి చాలా, అంటే స్టిల్ టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అన్నారు. అబ్బా, తలుచుకుంటే మీరు చెప్తుంటేనే అంటే గుర్తుపట్టాలి అన్నంతగా మారిపోయింది. అసలు గుర్తుపట్టలేదు ఆవిడ. తర్వాత 2-3 రికార్డింగ్స్కి వచ్చింది, తెలుగు డ్రామాస్లో. తన డ్రామాస్లో పార్టిసిపేట్ చేసింది ఆర్టిస్ట్గా. అసలు ఆ ఫేస్ చూస్తే అసలు ఆ సావిత్రి, బ్లాక్ అండ్ వైట్, ఆవిడ మాట్లాడే లిప్ కానివ్వండి, ఆ యాక్టింగ్ కానివ్వండి, ఐ థింక్ నో బడీ సావిత్రిని మించిన ఆర్టిస్ట్ పుట్టలేరు, ఎవరు లేరు ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఆవిడని చూసే మనం అందరం నేర్చుకోవాలి. అంత మేధావితనం వ్యక్తి ఇట్లా, ఇదేంటి నాకు అర్థం కాలేదు, నేను షాక్. స్టిల్ టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. తర్వాత నేను ఇట్లాగే ఉంటూ నేను ఏం చేశానంటే, సాయంత్రం పూట లీవ్ పెట్టేసి నేను కే బాలచందర్ గారి దగ్గర వర్క్ చేసేవాడిని. కే బాలచందర్ గారు ఫస్ట్ ఏమనంటే, నీకు ఛాన్స్ ఇస్తాను, ఇప్పుడే కాదు, కాస్త కొన్ని రోజులు ఆగు, నువ్వు ఆగాక అంటే, ఆయనకు వచ్చే తెలుగు లెటర్లు రాసేవాడిని తెలుగులో. వాళ్ళకి వచ్చే తమిళియన్స్ ఎట్లా చెప్పేవాళ్ళు అంటే, ఒక పేజ్ రాసేవాళ్ళు. సార్తో చెప్పాను, బాలచందర్ గారికి, గురుగారికి, సార్ ఇంత పెద్దగా ఆన్సర్లు ఇవ్వడం కంటే చూద్దాం, చేద్దాం, తప్పకుండా రండి, ఇట్లాంటి షార్ట్ పదాలు రాసిస్తే చాలా నచ్చి, బాబు యూ హ్యావ్ టు బీ విత్ మీ అని చెప్పారు. చాలా సంతోషపడ్డాను. తర్వాత తెలుగులో కే బాలచందర్ రాయించి సార్కి నేర్పించింది నేను. ఆయన లెటర్స్లో కే బాలచందర్ అని తెలుగులో రాసేవాళ్ళు. నేను ఐ ఫీల్ టుడే ఆల్సో, మధ్యన వెళ్ళి కలిసాను 4-5 సార్లు వెళ్ళి. ఆ సంతకం నేర్పించింది మీరు? నేను తెలుగులో కే బాలచందర్. ఏంటండి. తర్వాత రజనీ గారు కూడా నిరిత్తాలే నిక్యమని, అవును, కుర్రాళ్ళు అందమైన అనుభవం, ఆ సినిమా అప్పుడు నేను వర్క్ చేశాను. దాంట్లో కమల్, రజనీకాంత్, పక్కనే మన కమల్ హాసన్ అండ్ శ్రీదేవి యాక్ట్ చేసిన సినిమా ఏంటండి, ఆకలి రాజ్యం షూటింగ్ కూడా పక్కన జరిగేది, జమినీకి పక్కనే. అక్కడ జరిగితే కమల్ గారిని, తర్వాత శ్రీదేవి గారిని కలిసి వాళ్ళు పర్సనల్గా కలిసేవాడిని.
ఈ అంత దే ఆర్ దోస్ డేస్ దోస్ పీపుల్ ఆర్టిస్టులు అంతా ఎక్సలెంట్, వాళ్ళందరినీ కలిసాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆ తర్వాత బాలమురళీ కృష్ణ గారినండి, ఓ గ్రేట్ గ్రేట్ ఆ పర్సన్ని కలిశాను. అండ్ మేకప్లో కూడా వీ హ్యాడ్ ఏ ట్రైనింగ్. మేకప్లో ట్రైనింగ్ ఎక్కడ అంటే మాది ఆ, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జరిగింది మాది. పూనా ఫిల్మ్స్ తర్వాత అడయార్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. అసలు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అప్పట్లో మనకు మేకప్ మెటీరియల్ అనేది లండన్ పాన్ కేక్స్ అవన్నీ వచ్చాయి. వచ్చి ఆవిడ ట్రైనింగ్ ఇస్తే నేను చెప్పానమ్మా, ఇది మీరు అవన్నీ ఆ మెటీరియల్ ఇక్కడ తెచ్చిస్తే మాకు అవైలబుల్ లేదు, మాకున్న మెటీరియల్తోని మీరు మాకు చేసి చూపించాలి అని అంటే ఆవిడ చేయలేకపోయింది. తర్వాత ఐ గేవ్ ఎ డెమాన్స్ట్రేషన్ విత్ ఆల్ ఇండియా పీపుల్, వాళ్ళందరికీ ఇచ్చి, మా ట్రైనీస్ అందరికి ఇచ్చి, ఈ మెటీరియల్ ఇట్లా వాడితే కానీ మాకు ఈ అవుట్పుట్ వస్తుందంటే షీ హాజ్ ఇన్వైటెడ్ మీ ఫర్ బీబీసీ లండన్కి రమ్మని చెప్పింది. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడైతే మేకప్ మెటీరియల్స్ ఇండియన్ మెటీరియల్ వచ్చేసింది, బయట మెటీరియల్స్ వచ్చాయి లార్జ్ స్కేల్లో. దోస్ డేస్ మాకు దొరికేవి కాదు మెటీరియల్. లక్కీగా ఏంటంటే మా ఫాదర్ పెయింటింగ్ సబ్జెక్ట్ కాబట్టి నేను కూడా ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై పెయింటింగ్స్. ఓకే. రిటైర్డ్ అయ్యాక 42 years సర్వీస్ ఐ హావ్ కంప్లీటెడ్, ఐఎమ్ డూయింగ్ మై పెయింటింగ్స్. ఇంకో కళ అండి. ఉమ్. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే నేను సెన్సార్ బోర్డు మెంబర్ని, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ని. రీసెంట్లీ ఎస్టర్డే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దూరదర్శన్, ఓకే. రివ్యూ కమిటీ మెంబర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓ ఆ, అది తర్వాత ఫ్యూచర్లో కూడా ఈ టీవీ రంగానికి అంకితం కావాలన్న నా తపన, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ కావాలనేది. ఇంట్లోనే ఒక స్టూడియో స్టార్ట్ చేయాలన్న తపన ఇంట్లో ఉంది. ఒక స్టూడియో లాగా కట్టించాను, రెడీగా ఉంది. సో మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఐ కెన్ కంటిన్యూ మై లైఫ్. వండర్ఫుల్ వండర్ఫుల్, ఇట్ విల్ హ్యాపెన్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మీరు అసలు చెన్నైలో అక్కడ ఉన్నప్పుడు వచ్చేసారు, ఇక్కడికి వచ్చి దూరదర్శన్ జాయిన్ అయ్యారు. ఎస్, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ Okay. 75 to 80 చేశాక ఉమ్. మా నాన్నగారు ఏం చేశారంటే, మా నాన్నగారికి నేను అసలు ఇంకో విషయం ఒకటి ఉంది. నాకు చిన్నప్పటి నుంచి అద్దంలో చూసుకోగానే మీసాలు రాసేసుకొని ఎన్టీ రామారావుతో యాక్ట్ చేయాలన్న తపన ఉండేది నాకు. ఓకే. అనుకోకుండా ఎవరి దేవుడు మాలిక్ హిందీ సినిమాను తెలుగు వర్షన్ రాజేష్ ఖన్నా సావిత్రి దాన్ని తెలుగులో తీశారు. దాంట్లో నాకు ఒక చిన్న వేషం ఇచ్చారు. నాకు ఓకే. ఆనంద్ అని అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడు. ఉమ్. ఆయన పిలిచేసి నువ్వు యాక్ట్ చేస్తావా అంటే చేస్తాను. చిన్న ఆజాన్ బావుడు ఎన్టీ రామారావు గారిని చూడగానే డైలాగ్స్ అని మర్చిపోయాను నేను. డైలాగ్స్ అన్ని మర్చిపోయాను నేను. తర్వాత పిలిచే రండి బ్రదర్ అన్నారు. వెళ్ళాక ఆ డైలాగ్ చెప్పాను. ఒక చిన్న స్మాల్ లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే రామారావు గారితో యాక్ట్ చేశాను, సంతోషం నాకు. దాన్ని Wonderful. మించింది జీవితంలో ఇంకేది లేదు. అది. తర్వాత ఇంకొక సంఘటన నేను చెప్తాను. నా లైఫ్ అంతా స్పాన్ ఆఫ్ ఫ్రమ్ 75 to 80 మెడ్రాస్లోనే జరిగింది. ఈ ఇయర్స్లో 76, 78, 79 కావచ్చు. అప్పుడే మేము ఒక మలయాళం సినిమా డబ్ చేయడానికని, ఆ సినిమాని తీసుకోవడానికని నేను నా రూమ్మేట్ రాజప్ప అతను మలయాళం రైట్స్ కని ఒక ప్రివ్యూ జమినీ ఫ్లైఓవర్ దగ్గర ఒక చిన్న ప్రివ్యూ థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళి నిల్చున్నాను. ఇంతలోనే ఒక ఫియట్ కార్లో ఒక 5 వచ్చారు, వచ్చి నిల్చున్నారు. నిల్చొని ఉండి దే ఆర్ వెయిటింగ్. వాళ్ళ ఫిలిం గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నా ఫిలిం గురించి చేస్తున్నాను. అయితే ఇంతలో వాళ్ళ బాక్స్ వచ్చేసింది. అవి అప్పట్లో ఫిల్మ్స్ అంటే ఫిల్మ్స్ కూడా ప్రొజెక్టర్ కాదు, లూప్స్ అనేవాళ్ళు. అవును. లూప్ అంటే అట్లా అని రన్ అదే అయిపోయేది, అదే ఇది run చుడుతూ అవుతుంది. ఉండేది. వాళ్ళకి ఏదో 7-8 లూప్స్ వచ్చాయి, వాళ్ళు పెట్టుకున్నారు. నన్ను వచ్చి ఆ సార్ వచ్చి అడిగారు, మీ ఫిల్మ్ రాలేదు కదా. నేను అంటే అయ్యో మాకు ఎట్లాగో టైం పడుతుంది కదా. నా కూర్చున్న తర్వాత నాకు టీ, ఒక సమోసా టీ ఇచ్చాక తిని, ఆ వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు పునాది రాళ్ళు అనుకుంటా సినిమా అది. దట్ టైం ఆయన సార్ సినిమా చూశారు. అది చూశాక తర్వాత మా సినిమా వచ్చింది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా సినిమా వచ్చింది. మేము చూసుకున్నాం, మలయాళం రైట్స్ మేము తీసుకున్నాం. అప్పట్లో ఇట్ కాస్ట్ ఓన్లీ 5,000 రూపీస్ దోస్ డేస్. మా మలయాళం అదే. అప్పట్లో అంత స్టార్, రియల్లీ గ్రేట్. ఐ డోంట్ రియల్లీ అంత పెద్ద స్టార్ని కలిసానని సంతోషం. ఇప్పటికీ సార్ని చూస్తూ ఉంటే, చిరంజీవి గారిని చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ ఇంకో షూట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మేకప్ నేనే చేశాను. ఓ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా సార్ ఇది? సినిమా కాదు, పోర్ట్ఫోలియోస్.
ఓ ఫోటోషూట్. ఫోటోషూట్. నేను హైదరాబాద్లో 5,000 పోర్ట్ఫోలియో చేశాను నేను యాజ్ ఎ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా. నా ఓన్ స్టూడియో జిఆర్ మినీ స్టూడియోని పెట్టి హైదరాబాద్లో మొన్న రీసెంట్లీ వైండప్ చేశాను. కనీసం ఒక 20 ఏళ్ళు నడిపించాను నేను. మేకప్, ఫోటోగ్రఫీ, పోర్ట్ఫోలియోస్ అంతా నేనే చేశాను. 5,000 పోర్ట్ఫోలియో. ఎస్, నోబడీ హాస్ డన్ సో ఫార్. పేపర్ మన ఈనాడులో. ఎస్ ఎస్, ఈనాడు వసుంధరలో, వసుంధర పేజ్లో ఫ్యాషన్ కాలం ఫ్యాషన్. ఎస్ నేనే స్టార్ట్ చేశాను. కానీ ఎంతో మంది అమ్మాయిలు, హీరోయిన్స్ స్టిల్ టుడే అనుకుంటా టీవీ 9లో న్యూస్ రీడర్స్, ఇంక్లూడింగ్ సుమా పోర్ట్ఫోలియో కూడా నేనే చేశాను. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే నేను ఫస్ట్ ఒక సీరియల్ నేను తీసుకొని వచ్చాను, నేను రాసి. తర్వాత ఇక్కడ దొరకకుండా ఉంటే దానికి 5 నంది అవార్డ్స్ వచ్చాయి ఫస్ట్ సీరియల్. ఓ పేరండి? మువ్వ. మువ్వా. బేస్డ్ ఆన్ డాన్స్ అండ్ మ్యూజిక్ మువ్వకు 5 నంది అవార్డులు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ దానికి బహుశా మీరే డైలాగ్స్ రాశారు, సమత అని ఎపిసోడ్. ఆ ఎపిసోడ్కు సుమాకు ఉత్తమ నటి, అవును, బెంగళూరు పద్మకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు వచ్చిందండి. అవును. ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి భట్ గారు? దానికి 5, దీనికి 2, 7 నందులు అండి. 7 నందులు. 7 నందులు వచ్చిన. ఈ విషయంలో నేను మీకంటే కొంచెం సీనియర్, కొంచెం 9 నందులు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇంకా బెంగళూరులో ఏదో అవార్డు వచ్చినట్టుగా విన్నాను, మీరు నాకు చెప్పలేదు. ఒక అవార్డు మీకు వచ్చింది, బుల్లితెర అవార్డు ఉంది, సన్మానం చేసి. ఎస్ రీసెంట్లీ రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో నాకు అవార్డు ఇచ్చారు. ఓ ఛత్తీస్గఢ్ పూర్ణ కళాభూషణ్ అని. పూర్ణ కళాభూషణ్ అని అసలు అది కూడా కాదండి, సకల కళా వల్లవని ఇచ్చేసి ఉండాలి. అయితే రీసెంట్లీ అయింది, మళ్ళీ ఉగాది ఉత్సవాలకు పిలిచారు. ఎందుకు రాయ్పూర్లో నేను పాపులర్ అయ్యానంటే అక్కడ నా పెయింటింగ్స్ అన్ని చాలా అమ్ముడుపోయాయి అక్కడ వాళ్ళందరికీ. నా క్రియేషన్ ఉంది, నేను మీకు ఇస్తాను. నేను నా పెయింటింగ్స్లో శివలింగం ఎట్లా అంటే ఒక వినాయక లింగం అని ఒక పెయింటింగ్ ఉంది, అది రాయ్పూర్లో ఎక్కువగా అమ్ముడుపోయింది అది. అందుకే నన్ను దే సెడ్ రండి మీకు ఒక చిన్న కార్యక్రమం చేస్తాను. మొన్నే లాస్ట్ మంత్ నేను వెళ్ళేసి వచ్చాను. దే హావ్ డన్ ఏ జాబ్. నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ పిలిచారు వాళ్ళు. వెళ్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీరు ఫస్ట్ మేకప్ మీరు చేశారన్నారు, అలాగా ఇంకెవరన్నా ఉన్నారండి యంగ్స్టర్స్? ఫర్గాటన్ ది నేమ్స్. జూనియర్ ఎన్టీఆర్, లేదు జూనియర్ రామ్ చరణ్ వాళ్ళు రాలేదు. ఇంకోతనండి పేర్లు మర్చిపోయాను నేను. ఐ లాస్ మై మెమరీ మోస్ట్. శర్వానంద్ గారిది నా స్టూడియోలోనే నేనే ఫోటోగ్రఫీ చేశాను ఫస్ట్. ఎస్ ఐ డిడ్. నా స్టూడియోలో దిగాడు. అప్పుడు అబ్బాయి ఒక 4 hours షూట్ చేశాను. నేను ఇంకొత్తను కూడా ఉండే, ఆయనతో షూట్ చేశాను. ఎక్కువగా రవీందర్ రెడ్డి అని మంచి ఫోటోగ్రాఫర్ సిటీలో. ఎంతమంది అయితే ఇక్కడ సిటీలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అసలు నటరాజ్ భట్ గారు నన్ను భట్ అని పిలిచేవాళ్ళు. భట్ గారి దగ్గర ఫస్ట్ గో అండ్ టేక్ కాల్ షీట్. యాడ్స్ కానీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్ నల్లు రవి, అరవింద్ చెంజీ, జేజే రెడ్డి, టాప్ ఫోటోగ్రాఫర్స్ అంతా ఫస్ట్ భట్ గారు ఫస్ట్ డేట్ తీసుకోండి ఆయన దగ్గర, అయిన తర్వాత మా దగ్గర రండి అని. యాడ్స్కు మోస్ట్ ఆఫ్ ది యాడ్స్ మీరు నమ్మలేంది ఒక నిజం ఒకటి చెప్తాను. ఐ డోంట్ థింక్ ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా. ఒక్కరోజు నేను 11 షూటింగ్స్ అటెండ్ అయ్యేవాడిని. 11 షూటింగ్స్. అది కూడా బిహెచ్ఎల్కు బైక్ మీద వెళ్ళేవాడిని నేను. బైక్ మీద వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఆఫీస్లో కూర్చొని మళ్ళీ సాయంత్రంకి అందరికీ మేకప్. ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుంటే అందరికీ మేకప్ చేయాలంటే నాతో కాదు, మెయిన్ పర్సన్ టచ్ చేసేసి వాళ్ళకి మేకప్ చెప్పి వెళ్ళిపోయేవాడిని అంతే. లేకపోతే అందరికి చేయాలంటే నాకు టైం సరిపోదు. నేను 11 షూటింగ్స్ అటెండ్ కావాలంటే ఎక్కడి నుంచి అవుద్ది కాదు. అందుకే ఇంకొక సంఘటన నాకు జరిగింది లైఫ్లో ఈ విషయంలోనే. ఒక లేడీ షీ హాస్ టేకన్ ది ఏమంటారు సింగిల్ ఎపిసోడ్ అప్రూవల్ తీసుకుంది దూరదర్శన్ నుంచి. అయితే దూరదర్శన్కి వచ్చేది ఆ లేడీ. వెల్ ఆఫ్ షీఈస్ డూయింగ్ జాబ్ ఏదో చేసుకుంటూ, ఏమండి నేను ఒక ఎపిసోడ్ చేస్తున్నా, మీరు నాకు మేకప్ చేయాలి. ఓ ఏమండి, లేదండి మీ డేట్ చెప్పండి, మీరు ఎంత బిజీగా ఉన్నా నాకు దొరకరంటే, లేదమ్మా తప్పకుండా చేస్తాను అని చెప్పాను. మీరు నమ్మరు, అదే రోజు నాకు 9 షూటింగ్స్ ఉన్నాయి. మా వాళ్ళని ఇద్దరినిచ్చి పంపించాను. వెళ్ళేస్తే నేను సర్లే అని ఏం చేశాను, లంచ్ టైంలో
ఈ షూటింగ్ ఈవిడున్న షూటింగ్కి వెళ్ళాను కృష్ణానగర్లో. వెళ్తే ఆవిడ అట్లాగే ఉంది, నన్ను చూసి స్టార్టెడ్ క్రైయింగ్, ఏడుస్తుంది. ఏంటమ్మా అని అడిగితే, మీరు రాలేదు, మేకప్ నేను చేయించుకొని ఎవరితోనూ, మీరే రావాలి, మీరే చేయాలి అని చెప్పేసింది. మై గాడ్, ఇప్పటికి నేను బాధపడతాను ఆవిడ గురించి. అమ్మ సారీ, హాఫ్ డే కాల్ షీట్ షీ హాజ్ వేస్టెడ్. బా అంత యూనిట్ అంతా ఏం సార్ మీరు ఏంటి, మీరు అక్కడిక్కడ ఉంటే ఆవిడ వదిలి వెళ్ళిపోతారు. ఏ సార్ నేను పంపించాను, ఏ డ్రెస్సర్ మేకప్ వాళ్ళు చేసుకొని ఉంటుంది మేకప్. అప్పట్లో అంత ఫోన్ కన్వెంట్ లేదు. లేదు సరేలే అని చెప్పేసి సారీ మేడం అని చెప్పేసి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 11 వరకు షూటింగ్ చేశారు వాళ్ళు. బా ఆవిడ గ్రేట్. ఆ రోజు నుంచి నేను ఐ ఫీల్ ఎవరైతే మనకు కావాలి అనుకుంటారో వాళ్ళ దగ్గరికి ఎంత లేట్ అని కానీ ఫోన్ చేయడం, కన్విన్స్ చేసి వాళ్ళకు మేకప్ తప్పకుండా చేయాలనేది నేను ఐ డిసైడెడ్ దోస్ డేస్. ఓకే ఓకే నౌ ఐ హావ్ స్టార్టెడ్ పెయింటింగ్స్ అండి ఇంట్లోనే. శ్రీరామ వాట్ యు కాల్డ్ రామ మందిరం నిర్మాణం అయ్యాక నేనేం మొదలు పెట్టానంటే కొత్తగా శ్రీరామ అంటూ రాసుకుంటూ, నేను మీకు విజువల్లో చూపెడతాను, రాసుకుంటూ పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కనీసం ఒక 1000 పెయింటింగ్స్ వేసాను నేను. అబ్బా 1000 పెయింటింగ్స్ అమ్ముడుపోయాయి. ఇంకా రెగ్యులర్గా పెయింటింగ్ చేస్తూనే ఉంటున్నాను నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ఇప్పుడు ఏంటి మీరు మేకప్ ఇది స్టూడియో ఇవన్నీ వైండప్ చేశారు? మైండప్ చేశానండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అన్నిట్లో ఎట్లా అంటే మనము దాంట్లో మన చెయ్యి ఆడినంత వరకే మనకు ఆ వాల్యూ ఉంటుందండి. అసిస్టెంట్లతో మనం పనిచేయం. ఈ రోజుల్లో అందరూ ఎవ్రీబడి ఈజ్ బిజీ, ప్రతి వాళ్ళు బిజీగా ఉన్నారు. డబ్బు డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా కానీ డబ్బే కనబడుతుంది. ఆర్టిస్ట్ ఆర్ట్ వాల్యూ అనేది ఐ డోంట్ థింక్ అంత కనబడడం లేదు. కాబట్టి మనం లేకపోతే వాళ్ళు బాగుండదు. కాబట్టి నేను అడుగు వెనక్కేసాను, వద్దులే మనం అంటూ వెళ్ళానంటే ఫిజికల్ కార్ నడపాలి, వెళ్ళాలి, అసిస్టెంట్ రావాలి. నాకు ఒక టైం సెన్స్ ఒకటి ఉంది. 11 అంటే 11, 12 అంటే 12, 1 అంటే 1, హాఫ్ అన్ అవర్ అని బట్ట వచ్చాడు వాచ్ అడ్జస్ట్ చేసుకోరా అనేవాళ్ళు. 5 అన్నాడు వీడు 5కి వచ్చాడు రా అనేవాళ్ళు వాళ్ళు. నేను ఇవాళ కూడా మీ స్టూడియోకి వచ్చి ఆ పక్కే వెళ్ళా, చూస్తే మళ్ళీ ఆ ట్యాక్సీ వాడు అటు తీసుకెళ్ళి, సార్ నాకు ఈ సిగ్నల్ ఈ పక్క చూపెడుతోంది సార్ అని. సరే అని మళ్ళీ వచ్చాను, చూస్తే మీ లోగో ఉంది, వచ్చేసాను. ఐ ఫీల్ లేట్ ఎక్కడగా కావద్దు జీవితంలో, ఇన్ టైం ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, పంచువాలిటీ. స్టిల్ టుడే మార్నింగ్ 5ంటికి లేస్తాను, యోగా చేస్తాను, తర్వాత వాకింగ్, కాస్త ఏది ఫిజికల్గా అవుతే అది చేస్తాను. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చాలా సీరియల్స్ చేసాం. తెనాలి రామకృష్ణ, భోజరాజు కథలు, నలదమయంతి, కాశీ మజిలీ కథలు. నల చరిత్రలో అయితే శనీశ్వరుడి క్యారెక్టర్ నాది. విచిత్ర కాశీ మజిలీ కథలు మార్గాత మాంత్రికుడు. ఈ క్యారెక్టర్స్కి గెటప్కి మనకు దాదాపు 3 గంటలు పట్టేది. డెఫినెట్గా నేను 3 గంటలు కదలకుండా కూర్చునేవాడిని, మీరు 3 గంటలు చెయ్యి తీయకుండా మేకప్ చేసేవారు. అన్నీ అప్పట్లో ఏంటంటే మైథాలజికల్ క్యారెక్టర్స్ అన్ని క్రియేటివిటీ బాగా నచ్చేది మాకు. నాకు డైరెక్టర్ మణిశంకర్ గారు యూ స్టార్ట్ క్రియేటింగ్, ఏదైనా చేయండి, నాకు ఓపెన్గా టైం ఇచ్చేవాడు. మిగతా డైరెక్టర్స్ ఏదో మేకప్ చేసేది అయిపోయింది కాదు. నాకు పర్ఫెక్ట్గా అంటే అప్పుడే డ్రాయింగ్ వేసుకునేవాడిని, వేసి ఇట్లా ఉంటే కథ, సీను, సందర్భాన్ని బట్టి ఆ క్యారెక్టర్ డ్రాయింగ్ వేసుకొని మేకప్ చేసేవాడిని. స్పెషల్లీ మీ గెటప్ ఎక్సలెంట్. అసలు నా మొహం మీకు ప్లే గ్రౌండ్. మీకు చెవులు అంటించడం కానివ్వండి, బాల్డ్ ఇవన్నీ పెట్టేసి ఎంజాయ్ లాట్. ఎంతో మంది ట్రై చేశారు మా అసిస్టెంట్, ఎవరికి రాలేదు అది రాలేదు. లిటరల్లీ మీరు మార్నింగ్ మనం ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 5:30కి స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్ అంతే, 5:30 అంటే 3 గంటలకు లేచి మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని హెడ్ షేవ్ ఇవన్నీ మీసాలు గడ్డాలు స్నానం చేసి పూజ చేసుకొని వచ్చి 5:30 కల్లా, అంటే నాకు ఆ ఇన్స్పిరేషన్ మాత్రం రామారావు గారే ఆ విషయంలో, ఎన్టీ రామారావు గారు. అయితే ఆ వచ్చి కూర్చుంటే మనకు మేకప్ 9:30 అయ్యేది. 5:30కి మొదలు పెడితే కరెక్ట్ తీయడానికి 2 గంటలు పెట్టేది. కరెక్ట్. ఇంత ఇదిగా మనం చేసేవాళ్ళం. మనం అంటే ఒక డ్రాయింగ్ బుక్స్ లాగా పెట్టేసుకొని అది చేసుకొని ఇట్లా చేద్దామని డిస్కస్ చేసుకున్నాను. ఇంత టాలెంట్ ఉండి ఇన్ని చూపించి ఇన్ని అవార్డులు తీసుకున్నాం. మీరు ఆ మేకప్ని పక్కన పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లా. ఒకటి చెప్పనా, వాట్ ఈజ్ మై ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, తెర వెనకాలన్న ఆర్టిస్ట్ అండి, వాళ్ళంతా ముందుకు రాలేరు. చూశాను నేను. మీరు ఎంత కష్టపడండి వెనకాలే, సోకాల్డ్ కెమెరామెన్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ కానివ్వండి,
ప్రొడ్యూసర్స్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళంతా తెర ముందుకు రావాలన్న తపన నాలో ఉంది. ముందు రావాలి, ముందు నిలబడాలి, యాజ్ ఎ డైరెక్టర్ గాను, యాజ్ ఎ ఆర్టిస్ట్ గాను అట్లా ముందుకు రావాలన్న తపంతోని. ఇంకో ఫిజికల్ ఫిట్నెస్ ఏజ్ అయ్యాక ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉండదు. ట్రయింగ్, ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ అంత చేయలేనేమో అన్న బాధతోని నేను అడుగు వెనక్కేసి. ఓకే. కానీ వాటన్నిటిని రుచి చూసినటువంటి ఆడియన్స్ ఆ గెటప్స్ని కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ అద్భుతమైన స్పందన అండి, చెప్పలేం, మాటల్లో చెప్పలేం. ఇప్పటికీ ఆ గెటప్ని గురించి చెప్తారు జనం. కరెక్ట్. నెయిల్స్ దగ్గర నుంచి ఈ ఇక్కడ బ్లాక్ మేకప్ వేసి అరచేతులకి నెయిల్స్ అంటించేసి బ్లాక్ మేకప్ వేసి దానిలో చెవులు మోల్డెడ్ ఇయర్స్, నోస్ కూడా మోల్డెడ్ నోస్. అప్పట్లో అవైలబుల్ ఉన్నాయి అవండి. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది, మొత్తం ఈజీగా అయిపోతుంది, అంతా అయిపోయింది. ఆ టేస్ట్, ఆ కథలు, ఆ మంచితనము, ఆ రోజుల్లో ఉండే రుచి, టేస్ట్ ఇప్పటి జనాల్లో లేదండి. ఇప్పుడంతా మారిపోయింది, తరం మారిపోయింది. కాదండి, ఇప్పుడు ఒక కంపానియన్ అంటే ఐ థింక్ నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, వాస్తవంగా ఫీలింగ్ చెప్తాను. ఫీలింగ్ గురించి మనం ఒకళ్ళతో సహచర్యం మొదలుపెట్టాము, ఒక ఫ్రెండ్షిప్, లేకపోతే ఒక గివ్ అండ్ టేక్ పాలసీలో ఎమోషన్స్ ఇవి ఉన్నప్పుడు, అది భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు సడన్గా మనకు దూరం అయినప్పుడు ఒక బాధ, దారుణమైన పెయిన్ ఉంటుంది. అవునా? ఉంటుంది. అలాంటి పెయిన్ మీకు 100% ఉంది. కానీ అట్లాంటి కథ ఆ కల్చర్లో తీసే ప్రొడక్షన్ టీం కనబడడం లేదు, వినబడడం లేదు. వస్తే మీరు చేస్తారా? 100% I'll work. I'll do. Then we are doing. Yes, definitely. We are doing it again. Thank you. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ కళ నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మేకప్ మెన్ ఆర్ ఉమెన్ మీ శిష్యులే, చాలా వరకు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ఎట్లా అయిపోయింది, 3rd 4th జనరేషన్ వచ్చేసింది. నా శిష్యురాల నుంచి వాళ్ళకి శిష్యులు వాళ్ళు 30 మంది అండి. ఒక శోభ ఉంది కదా, మేకప్ శోభ, నా శిష్యురాలే. షీ వాజ్ వెరీ సిన్సియర్ టు మీ. ఆవిడకు స్టూడెంట్స్ ఉంటే ఒక టీమే ఉంది ఆవిడకు. ప్రతి వాళ్ళకి ఏంటంటే 50 మంది 30 మంది అయిపోయారు. ఐ హావ్ స్టాప్డ్, నవ్ డేస్ ఐఎమ్ నాట్ డూయింగ్. మొన్నే కిట్ కూడా ఉంది, అంతే పేరుకే పెట్టాను. కానీ ఐ విల్ డూ ఇట్. ది బెస్ట్ క్యారెక్టర్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఇంట్లోనే స్టూడియో పెట్టాను, అంత రెడీగా ఉంది. గాడ్ వెన్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ పర్మిషన్, దెన్ ఐ విల్ స్టార్ట్. ఇప్పుడు మీరు అంటే మామూలుగా మీ స్థాయికి, అంటే మీ శిష్యుల్నే చాలామంది పర్సనల్ మేకప్ మెన్గా, మేకప్ ఉమెన్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన శోభా గారిని నరేష్ గారు పర్సనల్ మేకప్ ఉమెన్గా పెట్టుకున్నారు. అలాగా మీకు కూడా అట్లాంటి ఆఫర్స్ వచ్చి ఉండాలి. చాలా వచ్చాయి. తమిళ్, మలయాళం, మెయిన్ తమిళ్లో వచ్చాయి, మలయాళంలో వచ్చాయి. బాలచంద్ర గారి దగ్గరే సినిమాకి వర్క్ చేశాను. మళ్ళీ తర్వాత ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మెడ్రాస్ టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రావడం వల్ల నాకేంటంటే ఎవరు దేవుడే కాకుండా ఏదో సమ్ గుడి అని ఒక సినిమాకు సెకండ్ హీరో ఛాన్స్ వచ్చింది నాకు. ఆ రోజుల్లో వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ మా నాన్నగారికి తెలిసి ఏం చేశారంటే, ఎవరే వీడు, నువ్వు మాతో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి, నువ్వు ఉండేది మెడ్రాస్ నుంచి ఇక్కడ రావాలని చెప్పి నాకు తెలియకుండా ఢిల్లీ వెళ్ళిన ట్రాన్స్ఫర్ చేయించారు. నేను మెడ్రాస్లోనే ఉన్నాను. సడన్గా చూస్తే నా రూమ్లో మా నాన్నగారు ఉన్నారు. ఆయన చెప్పాడు, నో యు ఆర్ నాట్ సపోజ్ టు స్టే హియర్, నువ్వు మాతోనే ఉండాలని. నేను వచ్చేసరికి 1 వీక్లో నా ట్రాన్స్ఫర్ లెటర్ ఏడ్చాను. అంతే, నువ్వు ఇక్కడే ఉండాలి మాతో. సరే, ఉండిపోయాను. పెళ్లి చేసుకుంటాను. తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాన్నగారితో ఉండిపోయాను. ఓకే. ఇప్పుడు మీరు నేర్చుకున్న డాన్స్ ఫామ్ ఏంటండి? భరతనాట్యం. ఉమారామారావు మా గురువు గారు, ఉమారామారావు గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. ఫోక్ డాన్సెస్ మా నాన్నగారి దగ్గర. తర్వాత ఆమె పర్కషన్ ప్లేయర్, అంటే ఒక 7-8 ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలను. సింగపూర్, మలేషియా ఉన్నప్పుడు కల్చరల్ ఈవెంట్స్లో నేను యూస్ టు ప్లే పర్కషన్ ప్లేయర్. పెయింటింగ్, డాన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా.
నేను కుట్టగలను, కాస్ట్యూమ్ ఏదైనా చేయాలంటే నేను డ్రా చేసి నా ఓన్గా నేను కాస్ట్యూమ్స్ చేయగలను. దట్ కెపాసిటీ ఐ హ్యావ్. నేను చెప్పిన దానిలో అణుమాత్రం అన్న అబద్ధం ఉందండి? అది విషయం. ఎనీథింగ్ ఆర్ట్, ఒకసారి వంట అయినా కానీ నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఏమేమి మిక్స్ చేస్తుందో చూసేసి వండేస్తాను మిక్స్. సరే, ఇప్పుడు ఒక చిన్న ఇది అంటే దీనికి సిన్సియర్గా మీరు సమాధానం చెప్పాలి. చెప్పండి. ఒక అంటే ఒక రకరకాల విద్యలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్క్రిప్ట్ రాస్తాను, డైరెక్ట్ చేశాను, యాక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఇలాగా ఎవరిని గబుకని మీరు వాట్ ఆర్ యూ అండి అని అంటే ఐఎమ్ పుచ్చరామకృష్ణ రైటర్ అంట. కరెక్ట్, అంతే. అలాగా ఇన్ని విద్యలు తెలిసిన నటరాజ్ భట్ మీరు ఎవరండి అసలు అంటే ఏం చెప్తారు? నేను ఏం చెప్పలేను. నేను వాడి గంట పడుతుంది, వాడు వచ్చాక సారీ సార్ ఐఎమ్ వెరీ సారీ అని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదని చెప్పను నేను. ఏ విషయమైనా టాపిక్ యూ టేక్, ఫోటోగ్రఫీ కానివ్వండి, మేకప్ కానివ్వండి, కాస్ట్యూమ్ కానీ, డాన్స్ కానీ. నేను ఈ డాన్స్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్కు యాజ్ ఎగ్జామినర్కి వెళ్తాను. నేను అయితే ఐఎమ్ వెరీ సిన్సియర్. ఎక్కడైనా కానీ పక్కాగా మా సిస్టర్ కానీ స్టూడెంట్స్ కానీ, మా నాన్నగారు స్టూడెంట్స్ కానీ 0 అంటే 0, 100 అంటే 100 ఇవ్వాలంతే. ఎవరు వచ్చి రికమెండేషన్ చేసినా ఐ డోంట్ పుట్ అడిషనల్ మార్క్స్ టు దెమ్, ఇవ్వను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. ఇప్పుడు సినిమా సెన్సార్లో కూడా అంతే, పర్ఫెక్ట్ పక్కా పర్సన్. ప్రస్తుతం మీరు సెన్సార్ బోర్డు మెంబరు, ఎస్, పెయింటరు, ఎస్, ఇంకా అండి డాన్స్, మ్యూజిక్, సంగీతం కాదు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేస్తున్నది టచ్ లో ఉన్నది సెన్సార్ ఒకటి, తర్వాత పెయింటింగ్స్ ఒకటి. మై హాబీ ఈజ్ పెయింటింగ్స్. హ్యాపీగా ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై పెయింటింగ్స్. మై లైఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై పెయింటింగ్స్. దాంట్లో అందుకే నేను చెప్తాను, ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ఒక ఆర్ట్ ఉండాలి పిల్లలకు. తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెయింటింగ్ కానీ, డాన్స్ కానీ. అదేమవుతుందంటే లైఫ్లో ఎప్పుడైనా మనకు హార్డ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం సంతోషంగా పాడేవాళ్ళు పాడుకోవచ్చు, గీసేవాళ్ళు గీసుకోవచ్చు, వంట చేసేవాళ్ళు వంట చేసుకోవచ్చు. ఏదో యూ విల్ గెట్ ఎంజాయ్మెంట్, మైండ్ డైవర్షన్ ఒక అవుతుంది. చిన్న అవుట్లెట్ అది. ఎస్, సంగీతం నేను అది ఎక్కడ నేర్చుకున్నా అంటే మెడ్రాస్లో మీరు వెళ్ళండి, మార్నింగ్ 4 o'clock అట్లా ఆ స్ట్రీట్లో నడవండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, కాఫీ తాగుతారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కాఫీ తాగుతూ వాళ్ళు ఒకరి ఇంట్లో నుంచి వైలిన్ సౌండ్ వినబడుతుంది, ఒకరి ఇంట్లో నుంచి సంగీతం వినబడుతుంది, వీణా సౌండ్ వినబడుతుంది, ఒకరు పాడుతూ ఉంటారు. దట్ కల్చర్ ఏమైపోయింది మన కల్చర్? మన కల్చర్ పండగలు, పబ్బాలు, ఫ్యామిలీలు అయిపోయినాయి. అంతా ఇండివిజువాలిటీ, ప్రతి ఫ్యామిలీ అంతా వేరుగా అయిపోయింది. కొడుకు, తండ్రి, తల్లి ఏది లేదండి, ఇండివిజువాలిటీ అయిపోయారు. హాస్టల్స్, ఫుడ్ కల్చర్ మారిపోయింది. ఈ తరానికి చెప్పేది ఏంటంటే ప్లీజ్ బీ టచ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఓల్డ్ ఏజ్ అయ్యాక తల్లిదండ్రులతోని కాస్త వాళ్లకు సహాయపడే విధంగా ఉండండి, కల్చర్ మార్చుకోండి. కాస్త ఉంటే ఫ్యూచర్ వాళ్ళకు పిల్లలకు కూడా ఏం చేస్తున్నారంటే కనీసం ఒక లలిత కళ నేర్చుకోండి. అది కంపల్సరీగా. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయకండి. దట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ టోటల్ ఫ్రమ్ ది బర్త్, ఇట్స్ స్పాయిలింగ్ ది సెల్ ఫోన్స్. ఓకే, మీరు పెయింటర్ అని చెప్తున్నారు కదా. కరెక్ట్. సెన్సార్ ఏంటి చూపించండి అని నేను అడగలేను కాబట్టి పెయింట్స్ ఒక్కసారి చూడాలి. పెయింటింగ్ అంటే ఇప్పట్లో ఏమైందంటే రామ్ జన్మభూమి వచ్చాక అందరూ పెయింటింగ్స్ వేస్తారని నేను వేసాను. వేస్తే ఏమిటంటే ఒక స్పెషాలిటీ ఉండాలి మనకు. శ్రీరామాలో స్పెషాలిటీ ఉంటుందని చెప్పి బ్యాక్గ్రౌండ్లో మొత్తం శ్రీరామాన్ని రాసుకుంటూ నామాలతో సహా అట్లా పెయింటింగ్స్ ఎన్నో చేశాను. ఎంత అప్రిషియేషన్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ యూ డూ ఇట్ సార్, యూ కంటిన్యూ ఇట్ సార్ అన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అందరు చేసిందే పెయింటింగ్, ఫేస్, ముఖం, క్రియేటివిటీ ఎన్నో చేయొచ్చు. కానీ రాయడంలో మరీ చిన్నగా ఒకటి 20 feet by 5 feet, 5 feet by ఇప్పుడు ఒక పెయింటింగ్ చేశాను 5 feet by 7 feet. అట్లా చిన్నవి ఒకటి 15 inches by 20 inches. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇట్స్ గివింగ్ వెరీ గుడ్ నేమ్ ఫర్ మీ. నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. వండర్ఫుల్. అయితే మాకు అంటే మీ మేకప్, ఫోటోగ్రఫీ రుచి చూసిన మాకు మళ్ళీ మిమ్మల్ని ఆ పొజిషన్లో తిరిగి చూడాలనుంది. ఇంత టాలెంట్ కలిగిన మిమ్మల్ని చాలా తొందరలో ప్రభుత్వం గుర్తించాలని,
పద్మ లాంటి అవార్డు మిమ్మల్ని వరించాలని నేను కోరుకుంటున్నాను. ఇది గుర్తింపులోకి తీసుకురావాలి అని అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ జనవాహిని. అంటే ఒక కరెంట్ దీనిలో నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, మిగతా కవులకు ఆయనకి తేడా ఏంటంటే అండి, ఆయన నిత్యం ప్రవాహంలో ఉండేవారు, జన ప్రవాహంలో. మీటింగ్స్ అని అవని ఇవని వక్తగా వచ్చేవారు. జ్యోతిలోనో, ప్రభలోనో, ఇంకో పేపర్లోనో, ఈనాడులోనో ఇలాగా ఆయన కవిత వస్తూనే ఉండేది. సో నారాయణ రెడ్డి అనేది ఎప్పుడు వినిపించే పేరే అయిపోయింది ఆయన ఉన్నంత కాలం. అది నిజంగా అది మనలాంటి వాళ్ళందరికీ చాలా ఆదర్శం. అది మీరు కూడా ఆ విధంగా జనశ్రవంలో మళ్ళీ వచ్చి మాకు మేకప్ నటరాజ్ భట్, థ్యాంక్ యూ, ఫోటోగ్రాఫర్ నటరాజ్ భట్ మాకు మళ్ళీ కనిపించి మా అందరికీ మనసుకు ఆనందాన్ని కలగజేయాలి. మీకు మంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి మంచి అవార్డులతో మిమ్మల్ని సత్కరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం ఒక్క విషయం చెప్తాను నేను. మీరు అన్నట్టుగానే నేను మన స్టేట్ గవర్నమెంట్కు మామిడి హరికృష్ణ గారికి 2-3 ఏళ్ళు అయింది నేను ఆయనకు ప్రపోజల్ ఇచ్చాను. ఒక ఇన్స్టిట్యూట్ ఏంటి, మెటీరియల్ ఏంటి, సర్టిఫికెట్ ఏంటి, ఒక 20 పేజీలు ప్రింట్అవుట్ చేసి ఆయన చేతిలో పెట్టాను. స్టిల్ ఐ డెంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది థింగ్. మొన్న రాయపూర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇచ్చాను, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నేను లెక్చర్ ఇస్తాను, ప్రాక్టికల్గా నేను ఐ మే నాట్ అవైలబుల్, మీకు ఇప్పటికైనా కానివ్వండి లెక్చర్ ఏమంటే ఒక 2-3 డేస్ ఇస్తాను నేను అబౌట్ మేకప్. ఏ టైప్ ఆఫ్ మేకప్ కావాలి మీకు, టీవీకి ఏం మేకప్ కావాలి, స్టేజ్కి ఏం కావాలి, సినిమాకి ఏం కావాలి, వై డూ యూ నీడ్ మేకప్ ఫర్ టీవీ? బ్రైడల్ మేకప్ అంటే ఏంటి? అందరు ఏదో చూసేసి వాళ్ళని చూసి వీళ్ళు చేయడం, వీళ్ళని చూసి వాళ్ళు చేయడం, ఆవిడ ఆ మేకప్ వేసుకుంది కాబట్టి కాదు, అది పద్ధతి కాదు. అది ఏ స్కిన్కు ఎట్లా మ్యాచ్ కావాలి, ఏ ఫేస్కి ఏ సూట్ అవుతుంది, డ్రెస్ కాస్టింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో మీరు డ్రెస్ ఏది సూట్ అవుతుంది. ఆయన ఏదో వేసుకున్నాడు మనం వేసుకుందాం, ఆయన అది దట్ ఈస్ రాంగ్. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రంగుకు ఏ డ్రెస్ సూట్ అవుతుందో అదే వేసుకోవాలి, ఆ సూట్ అవుతుంది. పెద్ద పెద్ద కమ్మలు వేసుకొని, పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకొని, పెద్ద బొట్టు సూట్ కాదు. బాడీ హెవీగా ఉన్నవాళ్ళు కాస్త తగ్గించుకోవాలి మనం. ఇవన్నీ ఏంటంటే ఏదైనా క్లాస్ కానీ లెక్చర్ అట్లా ఉంటే నేను చెప్తే వాళ్లకు సమ్మతమైతేనే చెప్పడం ధర్మం. నేర్చుకుంటే వాళ్ళకే. నేను ఫ్రీగాని కూడా పెట్టాను, నేను యూట్యూబ్లో ఐ వాంట్ స్టార్ట్ మై ఫ్రీ మేకప్ క్లాసెస్ అని మొన్నే పెట్టాను ఒకటి. దెన్ విల్ సీ. ఎందుకంటే కళ నాతోనే ఉండకూడదు, నలుగురికి ఉచితంగానైనా నేర్పించాలన్న తపన నాలో వచ్చేసింది నాకు. నలుగురు నేర్చుకొనియండి, దట్ ఏమంటారు మెలకువలు, అవి నాకు వచ్చు, మీరు నేర్చుకోండి. మీరు 50 ఏళ్ళు కష్టపడినా రాదు, ఒక్క రోజులో నాతో నేర్చుకోవచ్చు. మీరు రండి, నేర్చుకోండి, ఫోన్ చేయండి. అందరూ ఎట్లా అయిపోయారని నేను చూశానండి. ఇప్పుడు వచ్చే వాళ్ళలో టాలెంట్ ఉండదు, కానీ దే ఆర్ వెల్ ఆఫ్ బిగ్ షాట్స్. నమస్కారం అని చెప్పేసి అడిగి వెనక్కిస్తున్నాను. అవసరం లేదు మనకు. మాట్లాడితే సార్ మీరు ఈ సెట్లోకి రాకండి సార్ అన్నారు. షార్ట్ ఫ్రేమింగ్ ఎట్లా పెడుతున్నావు, లెఫ్ట్ సైడ్ చూసా, రైట్ చూపెడుతున్నావు, డైలాగ్స్ రాసేది చూసా, అన్నీ చూసా. ఇప్పుడు సినిమాలకు కూడా నేను కథాదానికి వెళ్తున్నాను, 2-3 సినిమాలకు. ఇప్పుడు వచ్చే సినిమాలకు ఇంకో విషయం చెప్తాను నేను. సినిమా విషయాల గురించి వస్తే నేను ఒక 100 సినిమాలు చూశానండి. దాంట్లో 60 సినిమాలు రావండి, బయటికి రాలేదు. ఇంకా 4-5 ఏళ్ళు అయింది. కథలు అట్లున్నాయి, సినిమాలు అట్లా ఉన్నాయి. మంచి సినిమాలు, మంచి కథలు. నాకు జంజాల గారు, బాపు, ముల్లపూడి వెంకటరమణ, కె విశ్వనాథ్ గారు, వీళ్ళ సినిమాలు అంటే ఇష్టం. అదే ఫ్లోలో నేను వెళ్ళేవాడిని. నా తత్వం, ఫ్యామిలీ తత్వం, ఇట్లాంటి కథలు లేవు ఇప్పట్లో. చంపడాలు, నరకడాలు, బ్లడ్ పడింది కథ లేదు. కొట్టుకోవడాలు, ఇవి అవసరమా సమాజానికి? నాకు అర్థం కావడం లేదు. చేయండి, బాగుంది, ఉండాలి. అది ఏ సందర్భాన్ని బట్టి. పిల్లలంతా అట్లాగే అయిపోతే ఎట్లా అండి? ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మేము మా తరంలో చూసిన సినిమాలు ఇప్పుడు లేవు. అవే బ్లాక్ అండ్ వైట్ అంటే అవన్నీ పాత సినిమాలు రా, ఎవడు చూస్తాడు రా అవి? అవన్నీ మీకే రా అంటున్నారు వాళ్ళు. పిల్లలు అడిగితే అవి మీరే చూసుకోండి, బ్లాక్ అండ్ వైట్ కదా అది మీకే అంకితం అని అంటున్నారు. మా తరానికి ఇవి అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ పాత సినిమా కథలు రావాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నానండి. వండర్ఫుల్.
అవుతుందండి, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నటరాజ్ గారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ సంస్థ దే హావ్ గివెన్ మీ ఏ ఛాన్స్. అయ్యో, చాలా థ్యాంక్స్ మీ సంస్థకు. ఇట్స్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ విల్ మీట్ సమ్వేర్. తప్పకుండా. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్